గోవులను ద్వేషించడం మంచిది కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గో పరిరక్షణను చాలా రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్లోని కేఎంఐటీలో గో విజ్ఞాన అవార్డుల ప్రధానోత్సవానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. మతానికి ముడిపెట్టి గోమాతను అవమానించడం సరికాదన్నారు. పట్టణ వీధుల్లో గోవులు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయని, వీటిని నివారించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా గోరు సంరక్షణ పట్ల ప్రజల్లో చైతన్యం వస్తూ ఉంది. అనేక మంది వ్యక్తులు, సంస్థలు గో సేవకులుగా మారి గోశాలలు నిర్వహిస్తా ఉన్నారు. గోవుల పట్ల మరి భక్తి, ఆదరణ పెరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకృతి వైద్య వ్యవసాయం రావాలని కోరుకుంటుంది. గోవుల పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ రోజు తీసుకుంటున్నటువంటి ఆహారం ఏదైతున్నదో కెమికల్స్ ద్వారా, ఫెర్టిలైజర్స్ ద్వారా వస్తున్నటువంటి ఆహారము అనేక రకాల జబ్బులకు, అనేక రకాల సమస్యలకు కారణమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకృతి ఆధారితమైనటువంటి వ్యవసాయం పెంచాలి, ప్రోత్సహించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఆవును కాపాడితే ప్రకృతిని, మన భవిష్యత్తును కాపాడినట్లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది మొదలు జీవితాంతం రకరకాల టీకాలు, ఇంజెక్షన్లు, మందులు, టెస్టులతోనే గడిపే పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, జీవన విధానాన్ని మర్చిపోయి విదేశీ సంస్కృతికి, జీవన విధానానికి అలవాటు పడటమే ప్రధాన కారణమన్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మన భవిష్యత్తు తరాల మనుగడే ప్రమాదంలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. అనేక రాష్ట్రాలు గోవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. భారతీయ మూలాలపై నేటి తరానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశవ్యాప్తంగా గో విజ్ఞాన పరిశీలన నిర్వహించడం దానిలో భాగంగా తెలంగాణ గోసేవ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1250 స్థలాల్లో 4 లక్షలకు పైగా అనేక మంది విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. కానీ గోమాత మానవ జాతి మనుగడ కోసం పాలిస్తున్న విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం. ఇది ఒక మతానికి, ఒక వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా భావించే ప్రయత్నం దయచేసి చేయదు. గో సంతతి అంతరించిపోతే ఇంత నష్టం జరుగుతుందో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గో సంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మళ్ళీ విజ్ఞప్తి చేస్తాం. గోదానం చేసేవాళ్ళు గోను కొని ఇంకోటికి ఇవ్వడం కాదు, గోవును మనం కాపాడుకోవాలి. దేశవ్యాప్తంగా గో విజ్ఞాన పరిశీలన నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా తెలంగాణ గోసేవ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12